ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సర కాలం పూర్తయింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు, ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చిత్తశుద్ధి కానీ నిబద్ధత కానీ లేకుండా కేవలం అధికార దాహంతో, అధికారమే లక్ష్యంగా అమలు కాని హామీలతో, అబద్ధ హామీలతో, అసత్యాలతో వారికి ఉన్న ప్రచార మాధ్యమాల ద్వారా అప్పటికి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి మంచి పనిని, ప్రజలు చేసే ప్రతి మేలుని 2019 నుంచి 2024 వరకు కూడా న్యాయ వ్యవస్థలో ఉన్న రుసుకులను ఆసరాగా చేసుకుని ఆ రోజు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసి సంక్షేమ పథకాలు కావచ్చు, ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మాత్రమే విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందరో నిష్ఠాతులు, మేధావులు చెప్పిన సూచనలు, సలహాలతో పరిపాలన వికేంద్రీకరణకి నాటి కలిగితే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే, ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధిస్తే రాజకీయాలు చేయలేం. ధన ప్రవాహంతో రాజకీయాలు చేయాలంటే కేవలం ఎప్పుడు కూడా ప్రజల కష్టాల్లో ఉండాలి, ప్రజలకు అరకొర వసతులు మాత్రమే ఉండాలి, పేదవాడిగానే ఉండాలి, నిరక్షరాస్యులుగా మాత్రమే ఉండాలి, వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు మాత్రమే ఉండాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆ రోజు ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న వారందరూ కూడా ఈ ప్రభుత్వం పైన లేనిపోయిన ఆరోపణలు, అబండాలు మోపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు 12 నెలల కాలం గలుస్తున్నా ఆ రోజు సూపర్ 6 అని, సూపర్ 7 అని సుమారు 143 హామీలకు పైగా హామీలు ఇచ్చి హామీల అమలు విషయంలో ఈరోజు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఏకపక్ష నిర్ణయాలతో, పక్షపాత ధోరణితో, ఒంటెత్తు పోకడలతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే తపన, తాపత్రయం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత విద్యావంతులు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి కానీ, విద్యాదీవెని కానీ, విద్యా కానుక కానీ, వసతి దీవెని కానీ, మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితి నిదానంతో ఆ రోజు కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది పేద విద్యార్థులందరూ కూడా నాణ్యమైన విద్యను అందించడం జరిగింది. కొన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎవరైనా పేదంటే ఆడబిడ్డ డాక్టర్ అవ్వాలంటే అది కలగానే మిగిలిపోయేది. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో 14 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజీలు అన్నింటిలోనూ కూడా పేదవారి సౌలభ్యం ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ప్రకారం 2029 నాటికి ప్రతి సంవత్సరం కూడా సుమారు 3200 మంది పేద విద్యార్థులు డాక్టర్ అయ్యే విధంగా విద్యారంగంలో మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక స్తోమత లేక ఏ కుటుంబంలోనూ కూడా పేదవారు చనిపోకూడదు, వైద్యానికి నోచుకోక వారికి వైద్య భద్రతను, ఆరోగ్య భద్రతను ప్రభుత్వమే కల్పించాలనే ఉద్దేశంతో గత చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు 1000 ప్రొసీజర్స్ మాత్రమే వర్తిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తక్షణం ఆరోగ్యశ్రీ కార్డులో సుమారు 3000 ప్రొసీజర్స్కి ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు 5 లక్షల ఆదాయం ఉన్న మిడిల్ క్లాస్ వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ప్రజలందరూ కూడా ఆరోగ్య భద్రత